ఈ నెల 18వ తేదీ తిరుపతి రూరల్ మండలం వాణినగర్లో కాపురముంటున్న నాగస్వాతి అనే మహిళపై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఇంటిలోకి ప్రవేశించి ఒంటరిగా ఉన్న నాగస్వాతిపై దాడి చేసి ఆమె కళ్లల్లో కారం చల్లి 38 గ్రాముల బంగారు చైను మరియు శాంసంగ్ సెల్ ఫోన్ను రాబరీ చేసి తీసుకువెళ్లారు. ఈ కేసును 72 గంటల్లో ఛేదించి దొంగతనానికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులని అరెస్టు చేసి వారి వద్ద నుండి దొంగిలించిన బంగారు తాలిబొట్టు చైన్ మరియు ఒక శాంసంగ్ సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి రూరల్ ఇన్స్పెక్టర్ వెల్లడించారు. తిరుపతి రూరల్ మండలం వాణినగర్లో కాపురముంటున్న నాగస్వాతి అనే మహిళపై 18వ తేదీ ఉదయం సుమారు 8:40 గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి ఒంటరిగా ఉన్న నాగస్వాతిపై దాడి చేసి ఆమె కళ్లలో కారం చల్లి ఆమె మెడలో ఉన్న 38 గ్రాముల బంగారు చైను మరియు శాంసంగ్ సెల్ ఫోన్ను రాబరీ చేసి తీసుకువెళ్లారు. ఈ రోజు ఉదయం 10:30 ప్రాంతంలో తిరుపతి రూరల్ మండలం చంద్రగిరి రేణుగుంట 150 బైపాస్ రోడ్డు ఆర్సీపురం సర్కిల్ వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుంచి దొంగిలించిన బంగారు తాలిబొట్టు చైను 38 గ్రాములు మరియు ఒక శాంసంగ్ సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. వారు చెప్పిన వాంగ్మూలం మేరకు మొదటి ముద్దాయి ప్రసాద్ యొక్క చెల్లెలు రోజావాణికి మరియు ఫిర్యాదుకి ఉన్న ఆర్థిక లావాదేవీల విషయంగా ముద్దాయి చెల్లెలు రోజావాణి మరియు తల్లి రేవతి ముద్దాయిలు కలిసి పథకం ప్రకారం ఫిర్యాదుపై అనుమానంతో ఈ నేరానికి పాల్పడ్డారని తెలిపారు. ఈ కేసును 72 గంటలలో ఛేదించిన ప్రత్యేక బృందాన్ని అభినందిస్తూ రివార్డుల కొరకు ఎస్పీకి సిఫార్సు పంపుతున్నామని పేర్కొన్నారు. ఈ నెల 18వ తారీఖు వాణినగర్లో నాగస్వాతి బుర్రా నాగస్వాతి అనే ఆవిడ ఇంట్లో మగవారు కానీ ఇతరులు ఎవరు లేనప్పుడు ఆమె ఒంటరిగా ఉండటం గమనించి ముద్దాయిలు ఇంట్లోకి ప్రవేశించి ఆమెని కొట్టి కళ్ళల్లో కారం చల్లి ఆమె మెడలో ఉన్న మంగళసూత్రాన్ని ప్లస్ శాంసంగ్ సెల్ ఫోన్ని జప్తు చేసి రాబరీ చేసి అబ్స్కాండ్ అయిపోవడం జరిగింది. ఇది జరిగి 3 రోజుల్లో మన తిరుపతి జిల్లా ఎస్పీ గారి సుబ్రాయుడు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు అట్నే క్రైమ్ అడిషనల్ ఎస్పీ గారు వారి ఉత్తర్వుల మేరకు తిరుపతి రూరల్ పిఎస్ ఇన్స్పెక్టర్ టి చిన్నగోవిందు రామకృష్ణ వాళ్ళ టీం ఆరిఫ్ మధు ఇంకా వాళ్ళ సభ్యులు కలిసి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా ఇందులో ఉపయోగించుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ముద్దాయిల్ని 3 రోజుల్లో పట్టుకోవడం జరిగింది. ఈరోజు అంటే 21వ తారీఖు 10:30 గంటలకు ఆర్సీపురం క్రాస్ దగ్గర ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇంటాక్ట్ ప్రాపర్టీ గోల్డ్ చైను ప్లస్ శాంసంగ్ సెల్ ఫోను 2 రికవరీ చేయడం జరిగింది.